హలో అండి, నేను ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చికెన్ తీసుకున్నాను, 3/4 కిలో చికెన్ అండి. ఇది ఉల్లిపాయలు గ్రేవీ వల్ల ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్నాను, అలాగే పసుపు, చికెన్ వేసేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే నేను చేసుకున్న మసాలా అండి, ఇంట్లో చేసుకున్న మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాను. సరిపడా ఉప్పు, కర్రీకి సరిపడా కారం. బాగా కాసేపు ఇలా మగ్గబెట్టుకోవాలండి అన్నిటిలోని చికెన్ని. ఇదిగండి బాగా మగ్గింది. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేస్తున్నాను. గ్రేవీ కర్రీ కదండి, ఇది వాటర్ వేసుకోవాలి. వాటర్ తింటే సరిపోతుంది. బాగా ఉడకాలి. చూద్దామండి చికెన్ కర్రీ. దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నానండి నేను, అలాగే కొత్తిమీర, కొంచెం కచూరి మేతి. ఇలా చేసుకోండి, దేంట్లోకైనా బాగుంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, గారెల్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటేను. అంతేనండి. చికెన్ గ్రేవీ కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.